అంత ఫన్, అంత కామెడీ, అంత టైమింగ్స్ అన్న బాగున్నాయి. సాంగ్స్ కూడా బాగా సెట్ చేశారు అన్ని. కనెక్ట్ చేయవచ్చింది. విలన్ అయితే మీట్ చేసినప్పుడు అది చాలు మనం. అసలు చాలా 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 బాగున్నాడు అసలు. అంటే వేరే మనం చాలా మంది చూసాం కదా, అంటే ఔరంగాబాద్ లైక్ ఆ టైప్ ఆఫ్ ద క్యారెక్టర్స్ని ఈయన డామినేట్ చేస్తారు వాళ్ళందరినీ. ఎంతకి? 5కి 4.5 అండి. 4.5. బాగుందన్న. పవన్ కళ్యాణ్ లుక్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగుంది సినిమాలో. చాలా డిఫరెంట్గా ఉన్నాడు. కీరవాణి అయితే బీజిఎం అదర కొట్టేశాడు. చాలా బాగుంది. పార్ట్ 1 పోల్చుకుంటే పార్ట్ 2కి కనెక్ట్ నాకు తెలిసి ఇంకా పార్ట్ 2 అయితే అదిరిపోయింది. బాబీ డియోల్ గారు విలన్గా చాలా బాగా యాక్ట్ చేశారు. సో వాళ్ళిద్దరు మీట్ అవ్వడం అనేది ఇంకా పార్ట్ 2లో ఇంకా బాగుంటుంది. విఎఫ్ఎక్స్ బాగానే ఉంది. అంతా బాగానే ఉంది. అంటే ఈ కామెడీ బాగా చేశారు కదా, అది బాగా పాత పవన్ కళ్యాణ్ చూసినట్టు అనిపించింది. చాలా కొత్త పవన్ కళ్యాణ్ చూసాము ఇందులో. యాక్చువల్గా డిఫరెంట్ పవన్ కళ్యాణ్ చూసాము. చాలా బాగుంది ఓవరాల్గా. అంతే. మీకు ఎలా అనిపించింది? మ్యూజిక్ ఏది హైలైట్స్ అనిపించింది మీకు సినిమాలో? ఫస్ట్ హాఫ్లో పంచమి క్యారెక్టర్ ఒక ట్విస్ట్ కొంచెం చాలా నిధి అగర్వాల్ యాక్టింగ్ బాగుందండి. ఆ ట్విస్ట్ కొంచెం హైలైట్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి బాబీ డియోల్ క్యారెక్టర్ చాలా సూపర్గా ఉంది. ఎండ్ ఆఫ్ అంటే స్టోరీ మొత్తం ఏదో సింక్ చేస్తున్నారండి. అంటే మనకి అంటే మనల్ని ప్రకృతి కూడా ఏది హాని చేయదు మనం ఏం చేయకపోతే అని ఒక సంథింగ్ ఒక మెసేజ్ అయితే త్రూఅవుట్ మూవీ వెళ్తుంది. అంటే లాస్ట్ వాళ్ళు మీట్ అయ్యే సిచ్యువేషను, నెక్స్ట్ సెకండ్ హాఫ్కి ఆ కోహినూర్ డైమండ్కి ఎలా వెళ్తుంది. ఓకే, కీరవాణి మ్యూజిక్, బాబీ డియోల్ యాక్షన్స్, అంటే ఓవరాల్ తర్వాత మన మోడీ గారు ఆంది అంటాం, ఆ ఆంది ఇక్కడ సింక్ చేయటం, ఓవరాల్గా మూవీస్ క్రిష్ గారి ఇనిషియేటివ్, ఈ స్టోరీ ఇనిషియేటివ్ కానీ అండ్ జ్యోతి క్రిష్ గారు తీసుకున్న విధానం కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండి. ఐ విల్ గివ్ అవుట్ ఆఫ్ 5 4. సనాతన ధర్మం అనే సంథింగ్ ఎవ్రీ అండర్లైన్గా అది పాస్ అయిందండి సినిమా మొత్తం. అంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఆ వాటర్ లేకుండా ఉండటం, ఆ వాటర్ టైంలో అంటే ఇతను ఆ మంత్రాలు చెప్పడం, అంటే సంథింగ్ స్టోరీ అండర్లైన్గా ఆ సనాతన ధర్మాన్ని తీసుకెళ్లారు. పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారండి సినిమా. పవన్ లుక్స్ సెకండ్ హాఫ్ చాలా అదిరిపోయిందండి. కొంచెం బేడ్ లుక్తో చాలా డీసెంట్గా ఉంది. మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇతనికి హీరోలు కొత్త కదండి. వీళ్ళ ఫ్యామిలీ నుంచి సైరా చిరంజీవి గారు చేశారు. రామ్ చరణ్ అంటే ఆబ్వియస్గా మధ్య చేసి హార్స్ రైడింగ్ అని ఎవ్రీథింగ్. వీఆర్ సాటిస్ఫైడ్ విత్ హరిహర వీరమల్లు. వీఆర్ రైటింగ్. లోపలైంది సినిమా కాదు, పండగ పండగ. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. సూపర్ సినిమా, సూపర్. స్టోరీ సూపర్, చాలా బాగుంది మూవీ. సూపర్ సినిమా అన్న, సూపర్ సినిమా బాగుందన్న, సూపర్. బ్లాక్ బస్టర్ అన్న, వీరా అంటే వీరా అంతే. బ్లాక్ బస్టర్